అందరికీ నమస్కారం. ఈ వారం రాశి ఫలాలు ఆగస్టు 2వ తేదీ నుండి ఆగస్టు 8వ తేదీ వరకు. ముందుగా మేషరాశి. సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నెలకొన్న సందిగ్ధత తొలగుతుంది. కుటుంబంలో శుభకార్యాలపై పెద్దలతో చర్చలు చేస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా కాస్త మెరుగైన పరిస్థితులుంటాయి. చిన్న తరహా పరిశ్రమలు క్రమక్రమంగా లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. గణనాయక అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. సన్నిహితుల ప్రోత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల పరీక్షా ఫలితాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి తెలివిగా బయటపడతారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వారం మధ్యలో ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. కొన్ని రంగాల వారికి ఆశలు అంతగా ఫలించవు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించినా నూతన అవకాశాలు అనుకుంటారు. చేపట్టిన వ్యవహారంలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభాల సాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వారం చివరిలో మిత్రులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వారం మధ్యలో ఒక వివాదాన్ని అత్యంత ఓర్పుతో పరిష్కరించుకుంటారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. దైవసేవా కార్యక్రమాలు చేపడతారు. ఆర్థికంగా మరింత లాభాలు అందుతాయి. నూతన భూవాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు క్రమంగా లాభాల బాట నడుస్తాయి. ఉద్యోగాలలో ఊహించని స్థాన చలనాలు తప్పవు. చిన్న తరహా పరిశ్రమలకు వ్యవహారాలలో విజయం వరిస్తుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు, ఆకస్మిక ప్రయాణ సూచనలు, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. గృహమున మీ నిర్ణయాలు అందరికీ నచ్చుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విద్యార్థులు పరీక్షా ఫలితాలు కొంత ఊరటనిస్తాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. శత్రువులను కూడా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. ఉద్యోగాలలో పని భారం నుండి బయటపడతారు. కొన్ని రంగాల వారికి ఒడిదుడుకుల నుండి ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు, అనారోగ్య సమస్యలు, నవగ్రహ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యరాశి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చి బోరట చెందుతారు. ఆత్మల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయాలను అందుకుంటారు. నిరుద్యోగుల అంచనాలు, ఊహలు కొన్ని నిజం చేసుకుంటారు. విద్యార్థులకు అప్రయత్నంగా అవకాశాలు దక్కించుకుంటారు. కొన్ని రంగాల వారికి మార్పులు తప్పవు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. గృహమున శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులుంటాయి. సంఘంలో మర్యాదలకు లోటుండదు. నూతన గృహ ప్రవేశ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో గతం కంటే మంచి ఫలితాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కాలభైరవాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
తదుపరి వృశ్చిక రాశి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు కలిసి రావు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన సమయానికి నిద్రాహారాలు ఉండవు. చిన్న తరహా పరిశ్రమలకు శ్రమాధిక్యత తప్పదు. వారం మధ్యలో చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. పాత విషయాలు కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ నిర్ణయాలను ఇంటా బయట అందరూ గౌరవిస్తారు. వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. దుర్గా ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. నూతన వ్యక్తులు పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆస్తుల విక్రయాలలో సమస్యలు తొలగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. విద్యార్థులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన లక్ష్యాలను సాధిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. బంధువులతో అకారణ వివాదాలు తప్పవు. హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. తెలివితో కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులలో ఆశలు ఫలిస్తాయి. గృహమున శుభకార్యాలను నిర్వర్తిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం పెరుగుతుంది. సన్నిహితుల సాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలకు లోటుండదు. వ్యాపారాలు క్రమంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో వృధా ప్రయాణాలు చేసుకుంటారు. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. సన్నిహితులతో సఖ్యత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులు మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమల శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.